అది రెక్క పాటలో ఈ స్తంభాన్ని ఎక్కేస్తుంది. ఇక రెండో వైపు ఇండియన్ సూపర్ బాయ్ కృష్ణ. ఏంటి ప్రియా ఇది? ఏమైంది? నువ్వు నన్ను ఇక్కడికి రమ్మన్నది షూటింగ్ చూడడానికి కదా. అవుననుకో, అయినా నాకు మంచి ఆలోచన వచ్చింది. షూటింగ్ చూడగలిగిన వాడివి ఇవన్నీ చేయగలవు కదా. కానీ ప్రియా, నేను మావు కంటే ఫాస్ట్ గా స్తంభం ఎలా ఎక్కగలను? ఆ రోజు కొండ మీదకి ఎక్కవే, ఇలా 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 అలాగా. అది కరెక్టే, కానీ నేను మావు చేతిలో ఓడిపోతే? నాకు పూర్తిగా నమ్మకం ఉంది, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఒకవేళ ఓడితే? అయితే అయితే నీ మావుతో తాళి కట్టించుకుంటా. లేదు లేదు, అలా జరగనివ్వను నేను. అయితే ఒప్పుకో, భలే సరదాగా ఉంటుంది. సరదాగానే ఉంటుంది. సార్ సార్ రెడీ? యా ఓకే. Ciao! It's Mao ready! రెడీ. Krishna, ready! ప్రియా, మన ప్లాన్ సక్సెస్ కావడానికి ఇంకా 1 మినిట్ ఉంది. మినిట్ కాదు, సెకండ్. స్టూపిడ్. Second! Roll camera! Action! వాట్ ద హెల్ ఇస్ దిస్? బాస్, చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉంది. షట్ అప్. Sorry, sir. 周周毛坏蛋走。 Roll camera! Action! Cut! నీకసలు కొంచెమైనా బుద్ధుందా? నిన్ను నమ్ముకుని నేను చాలా ఖర్చు పెట్టాను, నువ్వేమో ఇలా కోతి వేషాలు వేస్తున్నావు. నువ్వు గాని సరిగా పని చేయలేదంటే నిన్ను యూనిట్ లోంచి పీకేస్తాను. Roll camera! Action! Where is the fish? Cut! Roll camera! Action! Got it! నేనే నీతో సర్కస్ కి గిర్కస్ కి రాను. ఇది బాగుంది. మావు మీద ఉన్న కోపం నా మీద చూపిస్తావేంటి? అది సంభవించకపోతే నన్నేం చేయమంటావు? ఇక్కడి చేపలు అంతే, చేతి చెక్కకుండా జారుకున్నాయి. టైం పోలేక ఓసారి షూ అది ఇది అంటూ అటవైనవి దొరికాయి. ఓ వావ్ ప్రియా, స్మైల్. అరే, ఇండియాలో నువ్వు భలే తేలిగా ఫిష్ పట్టుకునేవాడివి. అక్కడ వాటికి నేను బాగా తెలుసు కదా, అందుకని నా మాట వినేది. కానీ నువ్వు నా మాట వింటలేదే. హే, నేను జీవితాంతో నీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాను ప్రియా. ఒకవేళ మా అమ్మ నిన్ను ఏం చేస్తున్నావని అడిగితే ఏం చెప్తావు ఆవిడికి? చేసేదే చెప్తాను, నిన్ను ప్రేమిస్తున్నానని. ఇంకా ఇంకేమంటావు? నీ ప్రతి కోరిక నెరవేరుస్తానని, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని. ఇంకా నీ నవ్వెప్పుడు నీ పెదాల మీదే ఉండేట్టు చూసుకుంటానని. ఇంకా కష్టమైన సుఖమైన ఎప్పుడు కలిసే ఉంటావని, కంటికి రెప్పలాగా. ఇంకా నువ్వు కలలు కంటూ ఉంటావు, నేను వాటిని నిజం చేస్తాను. ఇంకా నీ శ్వాసలో శ్వాసనే ఉంటాను, నీ మాటలో మాటనై, నీ మనసులో మనసునై ఎప్పుడూ ఉంటాను. జీవితమంతా నీకు తోడుగా ఉంటూ నిన్ను. ఇలాగే నిన్ను అనుక్షణం కాపాడుకుంటూ కలకాలం నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఇప్పుడు మీ అమ్మగారు ఒప్పుకుంటారు కదా?
రియా My daughter! My daughter! She's trapped inside! Please, somebody save my daughter, please! My sister is inside! Somebody save her, please! Is anybody there? Help me! నా ప్రతిభని, నా అద్భుత శక్తుల్ని, నా ప్రత్యేకతని నాలోనే దాచుకుంటాను. ప్రమాణం చేస్తున్నాను. Somebody help me! Help me! Somebody! Please help! Help! Our daughter's inside. Please, sir. save my child. Please save our daughter. I beg of you, sir. Please save our daughter, sir. Please. Somebody help! Mama! Help! Come on. Who are you? Krishna. Friend. Come. Come quick. Come. ప్రియా నీకే కాలేదుగా అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు?
నువ్వు స్పృహ తప్పావు కదా, నీ మీద చల్లడానికి నీళ్ళు తేవడానికి వెళ్ళాను. ఇదిగో. ఓ గాడ్, ఎంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్. The most sensational news in Singapore right now is the circus blaze at Marina Bay, which took place last night. And the daredevil masked savior, who in a flash rescued many victims trapped in the fire and has become every child's hero overnight. But his identity is still a mystery. నిన్నటి వరకు మా దగ్గర ఉన్న ముసుగు మనిషి తాలూకు ఆధారం కేవలం అతని ఫోటో మాత్రమే. కానీ వాళ్ళతని పేరు తెలిసింది. దాంతో పాటు అతని ముసుగు ముఖ కూడా ఒకటి దొరికింది. అదెలాగో తెలుసుకుందా రండి. ఆయన తన పేరు క్రిష్ అని చెప్పారు. నన్ను కాపాడినప్పుడు ఆయన ముసుగు నుండి దీన్ని తీసుకున్నాను. అంటే అతని పేరు క్రిష్. కానీ అతని ఐడెంటిటీ మాత్రం ఇంకా రహస్యంగానే ఉంది. మొత్తానికి ఆ క్రిష్ ఎవరైనా సరే అతని సాహసాన్ని సత్కరించే విధంగా $25,000 విలువ గల ఓ బ్రేవరీ అవార్డు ప్రకటించబడింది. ఇంతకీ ఆ క్రిష్ ని మనం ఎలా గుర్తించగలుగుతాం? ఈ ముక్క ఏ ముసుగుతో అయితే మ్యాచ్ అవుతుందో అతన్నే క్రిష్ గా అంగీకరిస్తారు. అతన్ని సత్కరించి అవార్డుని అందజేస్తారు. క్రిష్ క్రిష్ అసలు ఇంతకీ ఎవరి క్రిష్? అంతా జాగ్రత్తగా వినండి. మనకు కావాల్సింది క్రిష్, కేవలం క్రిష్ మాత్రమే. ఎందుకంటే క్రిష్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అన్న వివరాలన్నీ మన ఛానల్లోనే ముందుగా రావాలి. మీరతన్ని ఎలా వెతుకుతారో, ఎక్కడ వెతుకుతారో ముసుగు లేని క్రిష్ ని ప్రజలు మన ఛానల్లోనే ముందుగా చూడాలి. అర్థమైందా? అనవసరంగా తలలో ఆడించుకుంటూ కూర్చోకుండా వెళ్ళండి. మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? కృష్ ని వెతకడానికి. ఫర్గెట్ క్రిష్, కొత్త జాబ్ వెతుకోండి. కొత్త జాబా? అవును, మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేశాను. మీరిద్దరూ ఇండియా వెళ్ళండి. అక్కడ ఉన్న అడవుల్లో మీ కృష్ణతో కలిసి ఫ్లూట్ వాయించుకోండి. Don't waste your time. Go, 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 go. Out. ఉన్న ఉద్యోగం ఊడింది. ఇప్పుడు కృష్ణ సంగతి ఏంటి? ముందది ఆలోచించు. అనిత, నా ఉద్దేశం ఈ క్రిష్ మరెవరో కాదు, మన కృష్ణ అయి ఉంటాడు. ఏంటి? సర్కస్ లో జరిగిన ప్రమాదంలో క్రిష్ ని ఇంత దగ్గరగా చూశాను. క్రిష్ ని క్రిష్ అని నా హృదయం అంటోంది. మరైతే నువ్వు ఈ మాట మీటింగ్ లో బాస్ ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నాకు షూర్ గా తెలియదు కదా. ముందు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ అంటే ఎలా? దానికి ఒక ఐడియా ఉంది. అనిత, ఇక్కడ వెళ్ళు. ప్రియా, నకిలీ గుండాలను మాట్లాడాను. ఎప్పట్లా లేట్ అయింది, వచ్చేస్తాను. వాట్? అదే వీడెవరు? ఓ మై గాడ్. కృష్ణ, I'm sorry, Krishna. For the love, so long. I'm so sorry, Krishna. I'm so sorry. నువ్వే క్రిష్ అయి ఉంటావు అనుకుని నేనే నా కిడ్నాపింగ్ కి ప్లాన్ చేశాను. అనుకోకుండా నకిలీ
అసలు గుండవా? కానీ నువ్వెందుకు వాళ్ళతో ఫైట్ చేయలేదు? ఎందుకు జాతకారి వాళ్ళ వాళ్ళు కొడుతుంటే ఊరుకున్నావు? నన్ను కొడుతుంటే నీకు బాధ కలుగుతుందో లేదో చూడాలనే ఊరుకున్నాను. కలుగుతుంది. మరి ఇంకేమైపోయింది? ఒకవేళ వాళ్ళేవైనా I think it's Mossman. Shit! Martian? అంటే నువ్వే క్రిష్వా? అందరితో నేను చెప్తాను, నా సిస్టర్తోనూ చెప్తాను. వద్దు క్రిస్టీన్, ఇది ఎవరికి చెప్పకు. ఎందుకో? నువ్వు చాలా ఫేమస్ అయిపోతావు, నీకు ప్రైజ్ వస్తుందిగా. దీనుంచుకో, ఇక నుంచి నువ్వే క్రిష్. తీసుకో. దీంతో వచ్చే డబ్బుతో నీ చెల్లెలి కాలుని నయం చేయించడానికి ప్రయత్నించు. తీసుకో.